ఈ రోజున ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి గారి వై సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే 2024లో వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఈ రోజు వరకు నెరవేరేటటువంటి రోజు ఈరోజు ముఖ్యంగా అంటే 2 ఏళ్లలో వారు ఏదైతే చెప్పారో ఆ రోజున సూపర్ 6 సూపర్ 7 అని ఈ రోజు వరకు కూడా వారు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి నెరవేరలేదనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇచ్చినా కూడా వారు అరకొరగా ఇస్తూ వారి సంక్షేమ పథకాలు కంప్లీట్గా ఇవ్వటం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి అమ్మఒడి, అలాగే రైతులకు ఏదో మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రెండవ సంవత్సరం కొంత ఇవ్వడం, అమ్మఒడి కూడా అలాగే ఇవ్వటం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలకు కావాల్సినటువంటిది బీసీ డిక్లరేషన్ అనేటువంటిది ఇస్తా అని చెప్పి 2 సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు వరకు ఆ హామీ తుంగలో తొక్కడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున 50 సంవత్సరాలు దాటిన వారి అందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున ఆ హామీ కూడా ఈరోజు తుంగలో తొక్కడం జరిగింది. మరి వారు చెప్పినటువంటి సూపర్ 6 అనేటువంటిది ఈరోజు మనకి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా స్త్రీనిధి అని చెప్పి ప్రతి అక్క చెల్లమ్మకు 18 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ప్రతి నెల 1500 ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 300 రూపాయలు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. 3000 రూపాయలు. మరి ఈ రోజున ఈ 3000 రూపాయలు మనకు 2 సంవత్సరాలు ఈరోజు కంప్లీట్ అవుతా ఉంది. మరి 2 సంవత్సరాల నుంచి కూడా వీరు హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటి పథకాలు ఎక్కడికి పోయింది అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతాం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజున ఇవ్వగలమనేటువంటి పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం ఆ రోజు అందరికీ తెలిసినటువంటి పరిస్థితే. ఈ రోజున ఏది చూసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఈరోజు చేయలేదని మేము నిరసన కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈరోజు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వారైతే ఏమైతే ఇచ్చారో ఈ రోజున ఈ కాపీలని ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ఈ నిరసనల్లో దీన్ని వాళ్ళు ఇచ్చినట్టు హామీలు తుంగలో తొక్కారని చెప్పి ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క